హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవల్లిస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? భోగి శుభాకాంక్షలని మా వదిన అయితే రాసేస్తున్నారు. ముగ్గులు రంగులు దిద్దటం అయితే అయిపోయింది. మన పెద్ద పండగ రానే వచ్చేసింది, సంక్రాంతి. పండగ అంటేనే కొత్త బట్టలు, పిండి వంటలు, ముగ్గులు ఇవే కదా. సుప్రజ వెళ్ళి పడుకో అంటే పడుకోవట్లేదు. 11 అయిపోయింది. ముగ్గులో నుంచుంది ఏకంగా. చల్లగా ఉంది, వెళ్ళి పడుకోమంటే పడుకోలేదు. ఇక పండగ వస్తుందంటే గంగిరెద్దులు రావటం, రోజుకో వేషం వేసుకుంటే వేషాలు రావటం, పిండి వంటలు చేసుకోవడం, ముఖ్యంగా అరిసెలు, అన్ని రకాల పప్పలు చేసుకోవడం, ఇక కొత్త బట్టలు కొనుక్కోవడానికి షాపింగ్లు చేయటం, ఇల్లంతా శుభ్రం చేసుకోవటం, పూలతో అలంకరించుకోవడం, అంతా చాలా హడావిడిగా సరిపోతుందన్నమాట. ఇక పండగ పనులన్నీ కూడా కోడి పందాలు ఆడతారు, గాలిపటాలు ఎగరేస్తారు. ఇదివరకైతే హరిదాసులు వచ్చేవాళ్ళు, ఇప్పుడైతే వాళ్ళు కనిపించట్లేదు. గొట్టాలతో వేస్తే అసలు ఆ ముగ్గులు చాలా అందంగా ఉంటాయి. మేమైతే ఈ చివరి నుండి ఆ చివరి వరకు వేసేసాము. ఇక భోగి మంటలు వేస్తాకి రెడీగా పెట్టేశారు. తెల్లవారుజామునే పెట్టేస్తాం కాబట్టి దాని చుట్టూరు కూడా ముగ్గులు వేసేసాము. ఇంకా తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి ఇక భోగి మంటలు వెలిగించుకున్నాక ముగ్గుల్లో గొబ్బిళ్ళు పెట్టుకొని పిల్లలకు కూడా తలస్నానాలు చేపించేసి ఇక పూజ చేసేసుకుంటాం. దేవుడికి ఇక పరమాన్న నైవేద్యం పెడతాం. ఇక మధ్యాహ్నం భోజనానికి అయితే పులగ వండుతాం మేము బొబ్బర పప్పుతో. నెయ్యి, బెల్లం, పచ్చిపులుసు ఇవన్నీ చేసుకొని ఇక అందరం ఒకచోటే చేరి తింటాము. పిల్లలకి తర్వాత భోగి పళ్ళు పోస్తాం. మధ్యాహ్నం మాకైతే దేవుడు వస్తాడు, వీరభద్ర స్వామి. అందరికీ భోగి శుభాకాంక్షలు. భోగి మంటలు అయితే వెలిగించేసాం. మంటల దగ్గర కూర్చుంటే అసలు లేకపోతే అవదు. గొబ్బిళ్ళు పెట్టేస్తున్నాం మేము. గొబ్బిళ్ళు పెట్టడం అయితే అయిపోయింది. అసలు ముగ్గులు, రంగులు, వాటిల్లో గొబ్బెమ్మలు ఎంతో చాలా అందంగా ఉన్నాయి. అసలు గొబ్బెమ్మలు పెట్టాక పసుపు, కుంకుమ, బంతిపూలు, రేగిపళ్ళు, నవధాన్యాలు కూడా వేస్తాము. భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతున్న భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతున్న భోగుల్లో 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 భోగ భాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో. అందరం కలిసి భోగి మంటలతో సెల్ఫీ. పండగ 2 రోజులు కూడా ఇంటి ముందుకి దేవుడు వస్తాడు. మేమైతే పలారాలు ఇస్తాము.
స్వయంభూ మా వీరభద్రస్వామి ఊళ్ళోకి ఊరేగింపుగా రావటం, సాక్షాత్తు ఆ భగవంతుడే మా ఇంటి వద్దకు రావటం కూడా మాకు చాలా అదృష్టం అన్నమాట. అందరూ కూడా భోగభాగ్యాలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని కోరుకుంటున్నాను. దేవుడు మళ్ళీ వెళ్ళిపోయేదాకా అందరం కూడా ఇలాగే బయట కూర్చొని ఉంటాము. మా సెలబ్రేషన్స్ అయితే ఇంకా పూర్తవలేదు. పిల్లలకు భోగి పళ్ళు పోయటం, పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం, గుడికి వెళ్ళటం ఇంకో మంచి వీడియోలో చూద్దురు. కానీ ఇప్పుడైతే ఈ వీడియోని క్లోజ్ చేసేస్తున్నాను. అందరికీ కూడా మరొకసారి భోగి శుభాకాంక్షలు. ఇంకా దేవుడైతే వచ్చేస్తాడు వెనక్కి. ఒక ఫోటో దిగుదామంటే ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు చూడలేదు. ఈ పిల్లోళ్ళు అయితే ఎలాగైతే ఫోటో దిగేసి